ఎవరో ఒకళ్ళు మాట్లాడండి అమ్మా. ఏంటి మీరు నలుగురు ఉన్నారేంటి? ఇండస్ట్రీలో వర్క్ చేస్తాం మేడం మేము. మీ నలుగురు ఇండస్ట్రీలో వర్క్ చేస్తారా? అవును మేడం. సినిమా ఫీల్డ్. సినిమా అవును మేడం. ఓకే. సినిమా ఫీల్డ్లో మేము వర్క్ చేస్తాం కానీ జూనియర్గానే వెళ్తాం. కానీ వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారు మేడం. ఎట్లా? అంటే ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు వెళ్తారమ్మా ఎక్కడైనా కానీ. తొక్కేయాల్సినంత అవసరం ఏముంది? మీ టాలెంట్ ఉంటే మనం ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఎవరైనా సెలబ్రిటీలు అయిపోతున్న సందర్భాలు. మిమ్మల్ని తొక్కేసే అంత సీన్ ఏంటి? ఎప్పుడు వచ్చారు అసలు ఈ ఫీల్డ్లోకి? మేడం మేము అయితే మాకు ఇంటి నుంచి ప్రెషర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి దూరంగా ఉండాలనేసి అనుకొని వచ్చేసాం జాబ్ చేసుకుంటూ. ఆ తర్వాత మీ ఇండస్ట్రీ నలుగురిది ఒకే స్టోరీనా? ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ స్టోరీ ఉందా? నాది వేరే, ఇది ఇండివిజువల్. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ ఉంది. సరే ఫస్ట్ మీరు చెప్పండి అమ్మా. నేనైతే మా ఫ్యామిలీకి నేను దూరంగా ఉండాలని మా ఫాదర్ వల్ల సఫర్ అయ్యి నేను వచ్చేసాను దూరంగా. ఓకే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా? 2 years బ్యాక్. 2 years బ్యాక్ మీరు హైదరాబాద్ వచ్చారు సెటిల్ అవుదామని. అయితే నాకు ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్టెడ్. అయితే నేను ఇలా జాబ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వచ్చాను. జాబ్ చేసే సిచ్యువేషన్లో నేను ఆడిషన్స్ ఇచ్చాను. ఆడిషన్స్ ఇస్తే నువ్వు బక్కగా ఉన్నావు, పర్సనాలిటీ బాగాలేదు, అండ్ నువ్వు కమిట్మెంట్ ఇస్తే ఇంకా వేరే ఏదైనా చేయొచ్చు అది అని చెప్పేసి మాట్లాడారు. ఇచ్చినా కూడా ఏమీ లాభం లేకుండా పోయింది. అంటే పిలుస్తాము అని చెప్పేసి అన్నారు, అయినా పిలవలేదు. ఇంతవరకు మేము చూస్తున్నాము ఈ ఆడిషన్స్ కూడా అవ్వట్లేదు సరిగా అని చెప్పేసి. జూనియర్కి వెళ్తే కూడా చాలా చీప్గా చూస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు అంటే ఫుడ్ పెట్టే దగ్గర కానీ లేదంటే ప్రొడక్షన్ కానీ ఏదైనా ఫర్ సంథింగ్ అలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇంకా ఏంటిదంటే అంటే మీరు కమిట్మెంట్ అనేది ఆడిషన్స్ టైంలోనే ఇచ్చారు. ఆ అండ్ తర్వాత కూడా హెరాస్మెంట్ ఉందా మీకు? ఉంది మేడం. ఏంటిదంటే ఇప్పుడు షూటింగ్లో జూనియర్గా వెళ్ళినా కూడా అబ్బాయిలు వచ్చేసి ఇలా అమ్మాయిల చేయి మీద ఆ చెల్లి అని చెప్పేసి చేయిలు వేయడం, అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇబ్బంది పెట్టి ఎంబటి పడేవాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ఉన్న అధికారులు వచ్చేసి మమ్మల్ని చాలా ప్రెజర్ చేస్తున్నారు. అధికారులు అంటే మీకు ఈ ఛాన్సెస్ ఇప్పించే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఏంటి మీరు ఖచ్చితంగా అంటే ప్రతి ఆప్షన్ ఇచ్చినప్పుడల్లా కమిట్మెంట్లోకి వెళ్ళాల్సిందేనా వాళ్ళు చెప్పిన ప్లేసులకి? వెళ్ళమని దానికి ఏమైనా అమౌంట్ ఇస్తారా లేకపోతే అది ఫ్రీ అయినా? ఛాన్స్ ఇచ్చినందుకు ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు ఆ రకంగా ఒక రోజు షూటింగ్కి వెళ్తే? వచ్చేది 3000 5000 అంతే. దానికి కమిట్మెంట్లు ఇచ్చి ఛాన్సెస్ తీసుకోవాలా? అబ్బా అలా చేస్తున్నారు మేడం. అలా ప్రెజర్ చేస్తూ అలా చేస్తున్నారు మేడం. అలా ఎంతకాలం అయిందమ్మా? ఇంకా కంటిన్యూ అవుతుందా ఇది? ఇది ఇంతవరకు అయితే కంటిన్యూ అవుతూనే ఉంది మేడం. ఇంకా అంటే మీకు ఆడిషన్స్ దేనికోసం చేస్తారు? హీరోయిన్ చేస్తామంటారా? దేనికి ఆడిషన్? ఆడిషన్స్ అంటే మాకు ఒకటి క్యారెక్టర్ అనేది చేయాలని ఉంది. మేము ఏంటిదంటే పేరెంట్స్ నుంచి మేము దూరం అయ్యి వచ్చామంటే దానికి మేము ఏదో ఒక అంటే బిజినెస్. నువ్వు ఏం చూసుకొని నీ దగ్గర ఏం టాలెంట్ ఉందని నువ్వు సినీ ఫీల్డ్లోకో సీరియల్స్లోకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నావు? అంటే ఇంట్రెస్టా? అట్లా అంతకుముందు ఎప్పుడైనా యాక్టింగ్ చేశారా లేకపోతే జస్ట్ ఊరికే ఆ ఫీల్డ్లో ఆప్షన్స్ వస్తాయి అనుకుని సడన్గా కోటీశ్వరాలు అయిపోదాం అనుకున్నావా ఏంటి? అదేం లేదు ఏదైనా మేడం. చిన్న జాబ్ రిసెప్షనిస్ట్గా అట్లా కూడా చేయొచ్చు. ఎందుకు మీరు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు? అంటే మేడం మేమైతే ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి పడ్డ సఫర్ వల్ల ఇదంతా కాకుండా ఈ ఫీల్డ్ ఏంటిదంటే బిజీగా షెడ్యూల్లో అయిపోతుంటుంది. రాత్రి అనక పగలనక చేస్తూ ఉంటారు కదా మేడం. అందుకని ఆ షెడ్యూల్ ఫుడ్ దొరికిద్ది, కాస్త అకామిడేషన్స్ అవుతాయి, ఇన్కమ్ బాగుంటుందని మీరు అనుకున్నారా? అవును మేడం. ఎవరైనా సర్కిల్ ఉన్నారా మీకు ఇది రిఫర్ చేయడానికి? మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా అంతకుముందు అట్లా? అంటే అంతకుముందు అయితే నాకు వచ్చినప్పుడైతే ఎవరు తెలీదు. వేరే వాళ్ళ వల్ల అంటే ఫేస్బుక్ ద్వారా కానీ వేరే ఫ్రెండ్స్ ద్వారా కానీ వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చెప్తే జూనియర్గా తీసుకెళ్లారు. ఇప్పుడు షూటింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు లేకపోతే ఏమీ లేకుండా ఓన్లీ ఈ బిజినెస్ చేస్తున్నారా? లేదు మేడం, షూటింగ్స్ అయితే ఏం రావట్లేదు. ఏమీ రావట్లేదు, ఓన్లీ బిజినెస్ మీద రన్ అవుతుంది. మీకు ఎవరన్నా ఇన్ఛార్జ్ లాగా ఉన్నారా లేకపోతే మీరు ఓన్గా ఏమన్నా యాప్లు డౌన్లోడ్ చేసి? మేమే రోడ్ల దగ్గర వెళ్ళి నిల్చుంటాము. రోడ్డు పైన నిల్చుంటే వస్తావా అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు మేడం. మీ స్టోరీ ఏంటమ్మా? అది కూడా అదే స్టోరీ మేడం. మొత్తం ఎందుకు వచ్చారు హైదరాబాద్? ఎందుకు ఈ ప్రాస్టిట్యూట్ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? బాయ్ ఫ్రెండ్ నన్ను మనీ అడిగాడు. బాయ్ ఫ్రెండ్ లవర్ మోసం చేయడం ఇది? పోనీ మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారుగా? మా పేదవాళ్ళం మేడం, మాకు గుడిసెలో ఉంటాం మేము. అయితే డబ్బులు నా దగ్గర లేవు. అయితే ఒకరితో ఇలా ఉండాలి అని చెప్పారు. సరేలే అనేసి నీకోసం ఏమైనా చేస్తాను అనేసి వెళ్ళాం మేడం. నీ లవర్ కోసం సేలం తాకట్టు పెట్టావా? పెట్టాను. అక్కడ దుబాయ్లో నన్ను వదిలేశాడు.
వదిలేసి డబ్బులు తీసుకొని వచ్చేసాడు మేడం. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇది? 5 సంవత్సరాలు అవుతుంది మేడం. సో నువ్వు ఈ ఫీల్డ్లో 5 ఇయర్స్ నుంచి ఉన్నావు. ఉన్నాను మేడం. ఇక్కడికి వచ్చినా కూడా అదే ప్రాబ్లమ్స్, అదే మొత్తం అవే అడుగుతున్నారు. ఎక్కడికి పోయినా అదే, బయటికి వెళ్ళినా అదే, పోలీస్ స్టేషన్ పోయినా అదే. ఓ కంప్లైంట్ ఇద్దామన్నా ఎస్ఐ అంటాడు ముందు, ఒక్కసారి లోపలికి రా, నీ కంప్లైంట్ ఏంది అని భుజాల మీద చేయలు వేయడం, నలపడం చూస్తుంటేనే మాకు ఏడుపు వస్తుంది మేడం. బాధపడకు నాన్న. కాదమ్మా, ఇప్పుడు మీరు ఆ ఫీల్డ్ ఎంచుకున్నారు కదా, అంటే ఇన్కమ్ అన్న వస్తుందనా, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా? మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఇది, మోసపోయారు నిజమే. టాలెంట్ మేడం, నాది టాలెంట్తో వచ్చాను నేను. నాకు టాలెంట్ ఉంది కాబట్టి నేను చేద్దాం అనేసి వచ్చాను. కానీ వీళ్ళందరూ ఇలా చేస్తుంటే నాకు ఎక్కడ తోచట్లేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాను, ఏదైనా సాయం. ఇప్పుడేంటి మీరు ఇప్పుడు ఆవిడంటే ఎవరో ఇన్ఛార్జ్ ఉన్నారు ఆవిడకి, మీరేంటి మీరు ఇండివిడువల్గా ఈ బిజినెస్ చేసుకుంటున్నారా, లేకపోతే మీకు కూడా ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నారా? నాకు ఎవరు లేదు, మీరు నేను ఇండివిడువల్గా చేసుకుంటున్నారు. మరి మానేయాలనుకుంటే మానేయొచ్చుగా. మానేయలేము కదా. ఇప్పుడు మానేస్తే ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంటి మమ్మీ వాళ్ళు రానియరు. 5 ఇయర్స్ నుంచి నేను వెళ్ళలేదు ఇంటికి. ఇప్పుడు వీడితో ఉన్నాను, వీడు నన్ను వదిలేసిపోయిండు. ఇప్పుడు హాస్టల్లో ఉండి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళలేను, ఇక్కడ వేరే చూపించుకోలేను. పని చేసుకోవచ్చు కదా ఏదన్నా. ఒక్కసారి ఫీల్డ్లో దిగినాక అదే మైండ్లో ఉండిపోయింది. అదే మైండ్లో ఉంటుంది కాదు, తప్పు అని తెలిసినప్పుడు తప్పు మానేయచ్చు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే ఉంది సార్, ఎవరిని అడిగినా అదే అడుగుతున్నారు. సో మీ ఏం గురించి చెప్పాలి? ఆల్రెడీ తెలిసి ఇట్లాగే తెలిసిపోయింది. అడుగుతున్నారు. ఆల్రెడీ టీవీలలో దానిలలో న్యూస్ వేశాడు. కానీ ఎప్పుడు మాస్కే ఉంటుంది కదమ్మా, ఇట్లాంటి రెడీ హ్యాండెడ్గా రైడ్లు జరిగినప్పుడు కూడా మీకు మాస్క్లే వేస్తారు కదా. ఎలా తెలిసింది? అంటే మీ ఫీల్డ్లో అందరికీ తెలిసిందనా, లేకపోతే ఏంటి? మా ఫీల్డ్ వాళ్ళందరికి తెలిసిపోతుంది మేడం, అందరికీ తెలుసు. అందరు తెలిసి చీప్గా కూడా చూస్తారు. మాతో ఎవరు కూడా కలిసి ఉండరు. ఉండేది మేము నలుగురమే, అందుకే ఒక్కటే కాడ ఉంటాము హాస్టల్లో. వీళ్ళు వేరే వర్క్ చేస్తారు, మేము వేరే వర్క్ చేస్తాం. ఖాళీ టైంలో వస్తారు మాతో పాటు. అంటే ఇక్కడ ఏమన్నా మీరు ఒక మాఫియాలో అట్లా ఏమైనా ఇరుక్కుపోయారా, లేకపోతే అలాంటిది మీరు మేడం. అలాంటిదేనా? మీ ప్రాబ్లం ఏంటమ్మా? మేడం నేను ఒకరోజు మా డాడీతో నేను షిరిడి వెళ్ళాను మేడం. షిరిడి వెళ్ళి కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. షిరిడి వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్లో పడుకున్నాం మేడం. డాడీ నేను ఉన్నాము. ఉన్న తర్వాత అదేంటి మీ డాడీ మీరే వెళ్ళటం, మీ మమ్మీ మీ ఇంకా మీ అక్క వాళ్ళందరూ చెల్లెళ్ళు? అక్కడ ఉన్నారు, అంటే చెల్లి వాళ్ళు హాస్టల్లో గట్టా ఉన్నారు కదా మేడం. సో డాడీ అన్నారు నీకు ఒక్కదాన్ని తీసుకెళ్దాం పదా అని. ఆల్రెడీ డాడీ ఎవరితో ఏం మాట్లాడారో ఏంటో నాకు తెలియదు మేడం. సో షిరిడి అయితే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన అమ్మ తర్వాత ఉన్నారా మీకు? అమ్మ ఉన్నారు మేడం. అయితే అమ్మకు కూడా తెలుసని నాకు తెలియదు మేడం. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుని నాకు షిరిడి అయితే తీసుకువెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఫుడ్ గట్రా డాడీ పెట్టారు. పెట్టిన తర్వాత నువ్వు పడుకో నేను వస్తాను అనుకొని చెప్పారు. మార్నింగ్ లేచి చూస్తాడు మాట, బెడ్ అంతా బ్లీడింగ్ అయిపోయి మొత్తం ఉన్నది. ఏంటి డాడీ ఇది ఏంటి అనుకొని అంటే ఏం లేదు అలా నార్మల్గా బ్లీడింగ్ అయ్యింది అనుకొని ఆయన చెప్పారు. అలా ఇలా డాడీ బ్లీడింగ్ అవుతుంది అంటే ఏం లేదు అని. అలానే రోజు కూడా అలానే అయ్యేది మేడం. అలానే అయితే నేను రోజు ఇదేంటి డాడీ ఇలాగా అనుకుని అంటే ఆయన ఒకరోజు ఆయన కింద ఆయన అంటే ఎక్కడైతే లాడ్జ్లో ఉన్నామో ఆయన అన్నారు. నేను అన్న ఇలా ఎలా అన్నా చూడు మా డాడీ అంటే అమ్మ మీకు తెలీదా మీ డాడీ ఏమో మీకు ఇలా అమ్మేశారు, ఒక ఆయన 4 ఆయన వస్తుంటారు మీకు ఇలాగా రోజును కమిట్మెంట్ మీకు రోజు ఇచ్చేస్తుంటారు మీకు తెలియదా అనుకొని అంటే నాకు తెలీదు అండి ఇప్పుడు మీరు చెప్తున్నది షిరిడి సరౌండింగ్స్ లో ఒక హోటల్ ప్లేస్ లో అవును జరిగింది. మేడం, అవును మేడం. అయితే రోజు అలానే జరిగేది. అలానే ఇప్పుడు కూడాను అలానే జరుగుతూనే ఉంది మేడం. నేనైతే తప్పించుకొని వచ్చాను మేడం. మా ఒళ్ళు జలదరిస్తుంది నువ్వు చెప్తున్నది. సొంత తండ్రి అమ్మ కలిపి నిన్ను అమ్మేశారా? అమ్మేశారు మేడం. అమ్మేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. అక్కడ వరకు ఎంత ఇన్కమ్ వస్తే ఆయన డబ్బులు ఎన్ని తీసుకొని ఇయర్స్ బ్యాక్ జరిగిందమ్మా ఇది? 3 years బ్యాక్ మేడం. 3 years బ్యాక్. 3 years బ్యాక్ మరి మీరు ఏం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు అలానే అంటారు, మీకు కొంత తండ్రి ఇచ్చేసిన తర్వాత మేమేమి ఇచ్చేస్తాం, నువ్వు మా దగ్గరికి రా అనుకొని అంటున్నారు మేడం. అలా ఎందుకంటారమ్మా? ఇట్లాంటి చాలా సీరియస్ గా తీసుకుంటారు వాళ్ళకి నేను పోలీసులు. చెప్పాను మేడం, సార్ ఇలా జరిగింది అనుకుని అంటే వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు మేడం, అస్సలు ఏం పట్టించుకోక అంటున్నారు. మీ మదర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరు ఇష్టపడే కదా ఇచ్చేసారు, మీరు వెళ్ళిపోండి మీకు అంటే అలానే చూస్తున్నారు మేడం. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? నేను 15 days ఉన్నాను సార్. 15 days అయిపోయినాక వెనక్కి వచ్చారు మీ ఫాదర్తో తిరిగి వచ్చారు రిటర్న్? ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు సార్.
ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా నార్మల్గా ఎలానే తప్పించుకొని వచ్చేసాను. వేరే స్టేట్ కాబట్టి మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేకపోయారు, మీకు అవును మేడం. తెలియలేదు. అవును మేడం. తర్వాత వచ్చినాకన్నా ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర ఏడిస్తే ఆవిడ మహిళ కదమ్మా, అంత చండాలంగా చేయాల్సి వస్తే నేను ఆవిడే వచ్చాక చేయాలి, కాల్ కూతుర్ని చేశాను, ఎట్లా కాల్ చేస్తుంది? ఫోన్ చేశాను మేడం. ఆ. ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం. మీ అమ్మ? మదర్ కూడా లిఫ్ట్ చేయలేదు, డాడీ కూడా లిఫ్ట్ చేయలేదు, మా చెల్లెలు కూడా లిఫ్ట్ చేయలేదు, సిస్టర్స్ వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అసలు చేశారు. వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారో ఇప్పుడు? ఏమో. నిన్నే ఇలా చేశారంటే వాళ్ళని కూడా అలాగే చేసి ఏమో ఉంటారు మేడం, కదా. అదైతే తెలియదు మేడం. అయితే అది ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏవో కొన్ని యానిమల్స్ ఉంటాయంట, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకొని తింటాం. అలా ఉంది మీ ఇంట్లో స్టోరీ. ఇంత దరిద్రంగా ఉన్నారా మీ అమ్మ నాన్న? ఎవరు అసలు చెప్పు, తోలు తీసి ఆరేయాలని? ఎవరు చెత్తలాగా ఉంది. వయసు వచ్చిన పిల్లని తీసుకొని వెళ్ళి ఈ రకంగా చిల్లర పనులు చేసుకుంటూ కూర్చున్నారు. అసలు ఏం చేస్తాడు మీ నాన్న? ఏం చేసేవాడు అప్పట్లో? వ్యవసాయం చేసేవారు మేడం. వ్యవసాయం చేసే వ్యక్తులు ఇలా చేయరమ్మా. ఇప్పటికీ కాల్ చేసినా లిఫ్ట్ చేయరు మేడం. సిస్టర్ వాళ్ళతో కూడా ఎవరితోటి మాట్లాడలేదు. 3 years అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంటికి నేను వెళ్ళలేదు, ఇక్కడనే హైదరాబాద్లోనే ఉండిపోయాను మేడం. మీరు వీళ్ళంతా పరిచయమా ఈ 3 years నుంచి? 3 years నుంచి వాళ్ళ పరిచయం సో ఒకరికొకరు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, తల్లిదండ్రుల మీదే తీసుకోరేమో కేసు అని నీకున్న లీగల్ నాలెడ్జ్తో తెలియక నీకు ఇదే ఫీల్డ్ ఎంచుకొని ఉన్నావు, ఏ అవును పని చేయాలో తెలియక. ఎక్కడికి వెళ్ళినా ఒక దీనిలానే చూస్తారు మేడం. నువ్వు అక్కడ షిరిడీలో జరిగింది, ఇక్కడేం తెలియకపోవచ్చు కదమ్మా. ఏ ఎన్జిఓనో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అవుతాయి. సరే మీరు అమాయకంగా ఉన్నారు, తెలియలేదు అనుకుందాం, ఎవరు హెల్ప్ అని అడగొచ్చు కదా. ఎవరు హెల్ప్ చేయడం లేదు మేడం. ఇవాళ రేపు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమీ ఇది లేదు.